ప్రయాణించడం ప్రారంభించాడు. చాలామంది అనుకుంటారు గాడిద వెళ్తున్నప్పుడు దేవదూత కనపడింది, తర్వాత దేవదూత బాలాముకు కనపడలేదు కానీ గాడిదకి కనపడింది, గాడిద బాలాముతో మాట్లాడింది అని అంటారు. కానీ దానికి 3 స్టేజెస్ కనపడతాయి మనకి. మొదటిగా వారు మార్గంలో వెళ్తున్నప్పుడు రౌండ్ 1 దారి మార్గంలో ఎదురుగా దేవదూత ఖడ్గంతో నిలబడి ఉంది. గాడిద దాన్ని చూసి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభించింది. ఎప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందో బాలం దాన్ని కొట్టాడు. నువ్వు వెళ్ళాల్సిన రూట్ ఇది, నువ్వేంటి వెనక్కి తిరుగుతున్నావు అని చెప్పి కొట్టినప్పుడు అది పక్క నుంచి వెళ్ళిపోయింది. కొంచెం దూరం ముందుకెళ్ళగానే మళ్ళీ దేవదూత అడ్డంగా నిలబడింది. ఈసారి ఇట్స్ అ లిటిల్ నారో పాత్. ఈసారి దాన్ని తప్పించుకోవడానికి గాడిద ఏం చేసిందంటే తలదించుకొని గోడ పక్క నుంచి వెళ్ళడం ప్రారంభించిందంట. అలా వెళ్ళినప్పుడు బాలాం యొక్క కాలు ఆ గోడకు రుద్దుకోవడం ప్రారంభించింది. నొప్పెట్టింది, మళ్ళీ కొట్టాడు. అయినప్పటికీ కూడా గాడిద ఏం మాట్లాడలేదు. మూడోసారి మళ్ళీ ఒక నారో పాత్లో 2 సందుల మధ్యలో గోడల మధ్యలో వెళ్తున్నప్పుడు అక్కడ అడ్డంగా దేవదూత నిలబడింది ఖడ్గంతో. ఇక ఈ యొక్క గాడిదకి చేసేదేం లేక అక్కడే కూర్చొని కదలట్లేదు. మళ్ళీ కొడతా ఉన్నాడు. వెంటనే గాడిదకి దేవుడు స్వరాన్ని తెరిచినప్పుడు గాడిద నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభించింది. ఇదిగో ఆయన ప్రజలను ఇశ్రాయేలును మరి దూషించడానికి, లేదంటే ఆయన ప్రజలను ఇశ్రాయేలును శపించడానికి మనం వెళ్తున్నాము, దేవదూత ఎదురుగా ఖడ్గంతో నిలబడింది అని చెప్పి గాడిద మాట్లాడిన తర్వాత, ఏంటి నా గాడిద మాట్లాడుతుందని బాలాం ఆశ్చర్యపోయాడు. ఈ రోజున దేవుని ప్రజలకు ఏ హాని కలగకుండా వారిని నీతిమంతులుగా తీర్చే బాధ్యత దేవునిది. ఈ రోజున దానియేలు